థిన్ ఎండోమెట్రియం అంటే ఎండోమెట్రియం లైనింగ్ గర్భసంచి పొర పల్చగా ఉన్నప్పుడు ఏమి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అని మనం చూసినట్టయితే వీళ్ళలో మనము ఫస్ట్ హిస్ట్రోస్కోపీ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే హిస్ట్రోస్కోపీ అనేది చిన్న కెమెరా ద్వారా మనము గర్భసంచి పొర ఎలా ఉంది అనేది చూసి గర్భసంచిలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అని చూసుకోవడానికి ఆ పొర నుంచి ఒక చిన్న బయాప్సీ తీసి మనం దాన్ని టెస్ట్కి పంపించడం అనేది జరుగుతుంది అనమాట. దీనివల్ల మనకు ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది తెలియడం జరుగుతుంది. వీటితో పాటు మనము యాజ్ అ ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా గర్భసంచి పొర పల్చగా ఉన్నప్పుడు సబ్ ఎండోమెట్రియల్ పిఆర్పి అంటే హిస్ట్రోస్కోపీ పద్ధతి ద్వారానే ఎండోమెట్రియం పొర కింద మనము పిఆర్పి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది మనము మన బ్లడ్ నుంచి తయారు చేసి దాన్ని ఇంజెక్ట్ చేయడం మల్టిపుల్ సైట్స్లో జరుగుతుందన్నమాట. సో దీని ద్వారా కూడా మనకు ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది కొద్ది వరకు పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఎండోమెట్రియం పొర పల్చగా ఉన్నప్పుడు మనము హిస్ట్రోస్కోపీ చేసి దానికి గల కారణాలు ఏవో చూసుకొని దానికి ఇంకా కరెక్టివ్ ట్రీట్మెంట్స్ ఏం ప్లాన్ చేయొచ్చు అనేది చూసుకోవడం ద్వారా మనకు ఛాన్సెస్ అనేవి బెటర్గా ఉంటాయి. థ్యాంక్ యూ.